Hi, good morning. I am Dr. Naveen Kumar, Consultant Endovascular and Interventional Radiologist at Amara Hospital, Tirupati. డాక్టర్ గారు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటి? ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఫస్ట్ మీకు బేసిక్ డిఫరెన్స్ తెలియాలండి. ఇప్పుడు మనకు ఏదైనా ఫీవర్ లేకపోతే జలుబు అలా ఉంటే జనరల్ ఫిజిషియన్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏదైనా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అంటే జనరల్ సర్జన్ లేకపోతే మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. అలాగే క్యాన్సర్ ఉంది అంటే ఆంకాలజిస్ట్ ఓపీ దగ్గరికి తీసుకొని వెళ్తారు. కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఓపీ అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను. అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒక పిన్ హోల్ టెక్నిక్ ద్వారా, అంటే మనం బాడీలో ఎటువంటి కుట్టు కోత ఎటువంటి స్కార్స్ అనేవి లేకుండా మనం ఆపరేట్ చేయగలిగే అడ్వాన్స్డ్ బ్రాంచ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. మనం దీంట్లో ఏంటంటే మనకు సర్జరీ వల్ల కలిగే ఏదైతే మత్తు ఇవ్వడము, లేకపోతే మత్తు మీన్స్ అనస్థీషియా ఇవ్వడము, లేకపోతే ఏదైనా సర్జికల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ అవన్నీ మనం అవాయిడ్ చేయడానికి మనకు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనకు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ బ్రాంచ్. ఇది పార్ట్ ఆఫ్ రేడియాలజీ అండి. రేడియాలజిస్ట్ ఏమవుతుందంటే రేడియాలజిస్ట్ విల్ డయాగ్నోస్ ది డిసీజెస్, మీన్స్ సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ ఇటువంటి రిపోర్టింగ్ అనేవి మనకు అదర్ క్లినిషియన్స్కి డయాగ్నోసిస్కి యూజ్ అవుతుంది. వాళ్ళని రేడియాలజిస్ట్ అంటారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే ఇవన్నీ మొడాలిటీస్ని యూజ్ చేసుకొని మనం పేషెంట్ యొక్క బాడీలోకి ఒక చిన్న పిన్ హోల్ ద్వారా, అంటే చిన్న సూది ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఎటువంటి కోత కుట్టు లేకుండా మనం పేషెంట్ని ట్రీట్ చేయడానికి యూస్గా ఉండే బ్రాంచ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అండి. రేడియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కోర్స్ తీసుకున్న తర్వాత ఫెలోషిప్ కానీ లేకపోతే డిఎం సీట్స్ చేశాక వాళ్ళు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తారు. డాక్టర్ గారు ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఎటువంటి సర్జరీస్ చేయవచ్చు? ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మనం తల నుంచి అరికాలు వరకు మనం చాలా డిసీజ్ అనేది కవర్ చేయొచ్చండి. మనం ఏ డిసీజ్ చేసినా కూడా మనకు ఏంటంటే ఎటువంటి కుట్టు కోత లేకుండా చేయడం అనేది మన మెయిన్ ఎయిమ్ ఉంటుంది ఇంటర్వెన్షన్ రేడియాలజీలో. మీరు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అనేవి విని ఉంటారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటే కార్డియాలజీకి సంబంధించి బ్లాక్ ఏదైనా ఉంటే స్టెంటింగ్ వేయడము, కార్డియాక్ రిలేటెడ్ సంబంధించిన ఇంటర్వెన్షన్స్ చేసే వాళ్ళని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటారు. అదే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అయితే మనకు అలా స్పెసిఫిక్గా హార్ట్ అనేది ఏమి ఉండదండి. హార్ట్ వరకే మనం ట్రీట్ చేస్తాం అనేది ఏమి ఉండదు. మనకు బాడీలో వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా సరే, అంటే రక్తనాళాలకు సంబంధించి ఏదైనా సరే బ్లీడ్ అవుతుంది, వాటిని క్లోజ్ చేస్తాం. ఏదైనా సరే క్లోజ్ అయిపోయింది అంటే మూతపడింది, వాటిని ఓపెన్ చేస్తాం. అది బేసిక్ సైన్స్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఏంటి అంటే క్లోజ్ అయిన వాటిని ఓపెన్ చేస్తాం, అంటే రక్త సరఫరాని మనం రీఫ్లో అయ్యేలాగా చేస్తాం. అదే బ్లాక్ అయి ఉంటే మనం రీఫ్లో అనేది చేస్తాం. అదే మనకు ఎక్కువ బ్లీడ్ అయిపోయి పేషెంట్ అనేది బ్లీడ్ అయిపోయి పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం వాటిని బ్లాక్ చేస్తాం. ఇలా రెండు రకాలుగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. మనకు ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఇంకా స్పెసిఫిక్ మనకు ఆర్గాన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫర్దర్గా. డాక్టర్ గారు న్యూరో ఇంటర్వెన్షనల్ కు సంబంధించి ఎటువంటి సర్జరీస్ చేయవచ్చు? మొదటగా వస్తే తల భాగంలో మనం ఎటువంటివి న్యూరో ఇంటర్వెన్షన్స్ మనం చేయగలం ఇంటర్వెన్షన్ రేడియాలజీలో అనేది చెప్తామండి. ఇప్పుడు మనకు కామన్గా వింటుంటాం పక్షవాతం అని, అంటే ఒక సైడ్ కాళ్ళు చేయి పడిపోవడము, మూతి అనేది సొట్టగా పోవడము, అలా మాట తడబడుతూ ఉండడము. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి కాజ్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఏంటి అంటే మనకు బ్రెయిన్లో రక్తం అనేది గడ్డ కట్టడము, లేకపోతే బ్రెయిన్లో రక్తం అనేది బ్లీడ్ అవుతూ ఉండడము, ఇలా రెండు కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి రక్తం గడ్డ కట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకు బ్లడ్ సప్లై అనేది కంపల్సరీగా అవసరం బ్రెయిన్కి. మనకు మోర్ దెన్ 3 minutes మనకు బ్లడ్ సప్లై అనేది ఆగిపోయింది అంటే అది డెత్ నీక్రోసిస్ అంటాం, అంటే ఇన్ఫాక్ట్ అనేది డెవలప్ అయిపోతుంది బ్రెయిన్లో. అలా డెవలప్ అయినప్పుడు మనము వెంటనే అది డెవలప్ అవ్వకముందే మనం పేషెంట్ మన వరకు ఒక 3 hours లోపల లేకపోతే 4 hours లోపల మన వరకు రీచ్ అవ్వగలిగితే, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని రీచ్ అవ్వగలిగితే మనం ఏదైతే క్లాట్ ఫామ్ అవుతుందో వాటిని రిమూవ్ చేయడానికి అనేది మనకు పాసిబుల్గా ఉంటుంది. అదే మనకు బ్లడ్ అనేది బ్లీడ్ అవుతుంది అనుకోండి, అన్యూరిజమల్ సబ్ఆర్కనాయిడ్ హెమరేజ్ అంటారు కండిషన్. అలా ఉన్నప్పుడు కూడా బ్లడ్ అనేది బ్రెయిన్లో బ్లీడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే అలా బ్లీడ్ అవ్వడం వల్ల
హైపర్ టెన్షన్లోకి వెళ్ళిపోతాడు పేషెంట్. బీపీ అనేది తగ్గిపోవడం జరిగి పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం కాయిల్ ఎంబలైజేషన్ అనేది జస్ట్ ఒక ఫీమోరల్ ఆర్టరీ పంక్చర్ ద్వారా మనం వెళ్ళి కాయిల్ ఎంబలైజేషన్ చేయడం వల్ల మనం పేషెంట్ని మనం చాలా బెటర్ స్థితికి తీసుకురాగలము. ఇది ఏదైనా సరే టైమ్లీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. న్యూరో కేసెస్లో సరైన సమయానికి మన వరకు రీచ్ అవుతే మనం అధిక కేర్ అనేది ఇవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుందండి. అలాగే న్యూరోకి సంబంధించి ఇంకోటి ఏంటంటే మెడ భాగంలో మనకు కెరటిడ్ ఆర్టరీస్ అనేవి ఉంటాయి బోత్ సైడ్స్. ఆ కెరటిడ్ ఆర్టరీస్ ఏవైతే బ్లడ్ సప్లై చేస్తున్నాయో అవి ఎప్పుడైతే చిన్నగా ఉండడం వల్ల వాళ్ళకు కొన్నిసార్లు కళ్ళు తిరగడము, లేకపోతే కొన్నిసార్లు మాట తడబడము, వీక్నెస్ కొంచెంసేపు ఉండి వెళ్ళిపోవడము, అలా ఉన్నప్పుడు కూడా మనకు కెరటిడ్ ఆర్టరీ స్టీనోసిస్ అనే డయాగ్నోస్ అయ్యింది అంటే యాంజియోగ్రామ్ చేశాక మనం కెరటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అనేది చేయొచ్చండి. అలా చేయడం వల్ల మనము మేజర్ సర్జరీస్ని మనం పేషెంట్కి అవాయిడ్ చేసి పేషెంట్ సేమ్ డే అడ్మిషన్, సేమ్ డే డిశ్చార్జ్ చేసే ప్రొసీజర్స్ ఆల్మోస్ట్ 90% ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఉంటాయండి. డాక్టర్ గారు, క్యాన్సర్కు సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? క్యాన్సర్కి సంబంధించి అండి మనకు క్యాన్సర్ అంటే చాలా పార్ట్స్లో వస్తుంది. ఫస్ట్గా స్టార్ట్ చేస్తే మనము మెడ భాగంలో ఏదైనా సరే మనకు గడ్డలు ఉండడం అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్జన్స్ ఆపరేట్ చేయాలన్నా కూడా వాస్కులర్ సప్లై అంటే బ్లడ్ సప్లై ఎక్కువ ఉన్న ట్యూమర్స్కి మనం ప్రీ ఆపరేటివ్ ఎంబలైజేషన్ అనే ప్రొసీజర్ చేయొచ్చు. అలాగే క్యాన్సర్స్ అంటే మనకు రొమ్ము భాగంలో లేడీస్లో ఉండడము, లేకపోతే మగవారిలో ఏదైనా లంగ్ క్యాన్సర్స్ ఉండడము, ఏదైనా సరే క్యాన్సర్స్ మనకు బాడీలో ఎక్కడున్నా సరే బయాప్సీస్, ఎఫ్ఎన్ఈసిస్ అనేవి కూడా మనం ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టే చేస్తారండి. ఇంకోటి క్యాన్సర్కి సంబంధించి మనకు లివర్లో హెపటోసెల్యులార్ కార్సినోమా అనే కండిషన్ ఉంటుంది. అటువంటి కండిషన్లో కూడా ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్ అనేది చేయొచ్చు. దాని ద్వారా ఏంటంటే బెనిఫిట్, మనం కీమోథెరపీ మనం బాడీలో మొత్తం ఇచ్చేస్తే ఏమవుతుందంటే రెగ్యులర్ కన్వెన్షనల్ కీమోథెరపీ అంటారు. ఆ కీమోథెరపీ వల్ల బాడీ మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది. ఆ కీమో డ్రగ్ మనకు బాడీలో ఏదైనా సరే ఒక డ్రగ్ ఇచ్చాము అంటే దాని ఎఫెక్ట్ అనేది మనకు బాడీ మీద పడుతుంది. మనం ఇలా డైరెక్ట్గా ఏదైతే లివర్లో ట్యూమర్ ఉందో కరెక్ట్గా ఏదైతే బ్రాంచ్ సప్లై చేస్తుందో మనకు బ్లడ్ సప్లై అనేది దానికి ఇవ్వడం వల్ల సెలెక్టివ్గా మనం ఓన్లీ క్యాన్సర్ ఉన్న ఏరియాకి మాత్రమే మనం కీమో ఇవ్వడం వల్ల మోర్ ఎఫెక్టివ్నెస్ అండ్ మోర్ ప్రొడక్టివ్గా మనకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే లివర్లోనే ఇంకా హైలార్ కొలాంజియోకార్సినోమాస్ అనేవి ఉంటాయి. అటువంటి వాటికి కూడా మనం బిలియరీ స్టెంటింగ్స్ లేదా బిలియరీ డ్రైనేజ్ అనేది చేయొచ్చు. ఇంకా లివర్లో సంబంధించి ఏదైనా లెస్ దెన్ 3 సెంటీమీటర్స్ ఉన్న నార్మల్ ట్యూమర్స్ కూడా అంటే మ్యాలిగ్నెన్సీ, బినైన్ అనే 2 టైప్స్ ఉంటాయండి. అలా బినైన్ ట్యూమర్స్ కూడా మనం ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ లేకపోతే మైక్రోవేవ్ అబ్లేషన్ అని లివర్లో అయినా సరే, లేకపోతే కిడ్నీస్లో అయినా సరే, బోన్స్లో అయినా సరే, ఇటువంటి క్యాన్సర్ గడ్డలు ఉన్నా సరే మనం ఓన్లీ చిన్న నీడిల్ ద్వారా ఎంటర్ అయిపోయి మనము కాల్ చేయడానికి వీలుగా ఉంటుంది. అబ్లేషన్ అంటే కాల్ చేయడం అండి. ఏదైనా సరే మనం మిగతా స్ట్రక్చర్స్ అఫెక్ట్ అవ్వకుండా ఏదైతే మనకు క్యాన్సర్ గడ్డ ఉందో దాని వరకు మాత్రమే మనం కాల్ చేసి రావడం జరుగుతుంది. అది పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్ అవ్వచ్చు. మనం క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసినా కూడా పేషెంట్ని మనం సేమ్ డే మనం ట్రీట్మెంట్ చేసి సేమ్ డే డిశ్చార్జ్ చేయడానికి మనకు వీలుగా ఉంటుంది. డాక్టర్ గారు, ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి చికిత్స కలదు? ఊపిరితిత్తుల వరకు వస్తాయండి. మన ఇండియా అనేది మోస్ట్ కామన్ టీబీ అనేది, ట్యూబర్క్యులోసిస్ అనేది కామన్గా ఉంటుంది మన ఇండియన్ పాపులేషన్లో. అలా ఏమవుతుందంటే టీబీలో వాళ్ళకు గల్లతో కూడిన రక్తం రావడము, రక్తంతో కూడిన గల్ల రావడము, లేకపోతే ఏదైనా రక్తపు వాంతులు అవ్వడము, అలా ఉన్నప్పుడు మనకు చెస్ట్లో మనకు ఆర్గానిజం అనేది మొత్తం బ్లడ్ బ్లీడ్ అవుతుండడం వల్ల, ఆర్గానిజం తినేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రక్తం అనేది బ్లీడ్ అవుతూ ఉంటుంది. బ్రాంకియల్ ఆర్టరీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అలా ఉన్నప్పుడు కూడా మనం వదిలేస్తే పేషెంట్ని రక్తం అనేది ఎక్కువ బ్లీడ్ అయిపోయి హైపర్టెన్షన్ వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో అటువంటి కేసెస్లో కూడా మనం మ్యాసివ్ హీమోప్టైసిస్ ఉన్న కేసెస్లో, లేకపోతే మోడరేట్ హీమోప్టైసిస్ ఉన్న కేసెస్లో కూడా, హీమోప్టైసిస్ అంటే రక్తంతో కూడిన గల్ల పడుతున్నప్పుడు మనం బ్రాంకియల్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అండి. అటువంటి ప్రొసీజర్స్ మనం చేయడం వల్ల మనం చాలా పేషెంట్స్ని మనం సేవ్ చేయడానికి మనకు వీలుగా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులకు వచ్చేసరికి ఏదైనా క్యాన్సర్ గడ్డలు ఉన్నా సరే, ఏదైనా సరే మనకు డయాగ్నోసిస్కి మనం యూజ్ అవుతుంది. క్యాన్సర్ గడ్డలా లేకపోతే క్యాన్సర్ కాకుండా నార్మల్ గడ్డలా అనేది మనం డయాగ్నోస్ చేయడానికి కూడా మనం సిటీ గైడెడ్ లంగ్ బయాప్సీస్ అనేవి కూడా చేయొచ్చు. డాక్టర్ గారు, మగవారిలో పిల్లలు పుట్టకుండా ఉండే వారికి ఎటువంటి చికిత్స కలదు? మగవారిలో పిల్లలు పుట్టకపోవడానికి మన ఇంటర్వెన్షన్ రేడియాలజీ వైజ్ అండి వారికోసీల్ ఎంబలైజేషన్ అనేది ఉంటుందండి. అంటే వాళ్ళకు వరబీజాలలో మనకు రక్తనాళాలు అనేది ఉబ్బెత్తుగా ఉండడము, వాపుగా ఉండడము, వేడిగా ఉండడము, అలా వేడిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా మనకు ఆ టెస్టిస్ ఏదైతే ఉందో మనకు స్క్రోటంలో అది అనేది హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల స్పర్మ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో మనం ఏదైతే వారికోసీల్ ఎంబలైజేషన్ ప్రొసీజర్ ద్వారా మనం బ్లాక్ చేయగలిగితే ఆ రక్తనాళాలు అనేవి అన్నీ క్లోజ్ అయిపోవడం వల్ల వాళ్ళకు ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, కిడ్నీ సమస్యలు, డయాలసిస్ పేషెంట్స్ కు ఎటువంటి చికిత్స కలదు?
కిడ్నీస్ అండ్ డయాలసిస్ పేషెంట్ వరకు వస్తాయండి. మామూలుగా కిడ్నీస్ అని వినగానే మనకు డయాలసిస్ అనేది గుర్తుగా వస్తుంటుంది. మనం డయాలసిస్ పేషెంట్స్లో ఏమవుతుందంటే మామూలుగా ఫిస్టులాస్ అనేవి ఉంటాయండి. వాళ్ళకు ఫిస్టులాస్ క్రియేట్ చేస్తారు చేతులకు, లేకపోతే ఇక్కడ ఈ భాగంలో వాళ్ళకు ఫిస్టులాస్ అనేవి ఉంటాయి. ఈ ఫిస్టులాస్ అన్నీ పనిచేయనప్పుడు ఏమవుతుందంటే పర్మ్ క్యాత్స్ వేయాల్సి వస్తుంది. పర్మ్ క్యాత్స్ అంటే ఏంటంటే డయాలసిస్ చేయడానికి మనకు పోర్ట్ అనేది అవసరం. ఆ పర్మ్ క్యాత్ ఇన్సెర్షన్స్ అనేది మనం చేయొచ్చు. ఇంకా కిడ్నీ రిలేటెడ్ అంటే ఈ ఫిస్టులాస్ కూడా ఎప్పుడైనా పనిచేయకపోతే, అంటే ఈ బ్లాక్ అయిపోవడము, రక్తం గడ్డగట్టిపోవడం ఫిస్టులాస్ ఫెయిల్ అయ్యాయి అని చెప్తూ ఉంటారు. అటువంటి ఫెయిల్ అయిన ఫిస్టులాస్ని మనం ఇమీడియట్గా 1 వీక్ లోపు మన దగ్గరికి రాగలిగితే మనం వాటిని ఓపెన్ చేసి మళ్ళీ పని చేయలాగా చేయడానికి మనకు వీలుగా ఉంటుంది. అలా ఏమవుతుందంటే మనకు ఒక ఫిస్టులా అనేది మనం లైఫ్ స్పాన్ పెంచినా మనకు అదర్ ఈ కీమో పోర్ట్స్ ఇవన్నీ వేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఫ్యూచర్లో మనకు పేషెంట్కి ఎక్కువ రోజులు డయాలసిస్ చేయకుండా మనం జస్ట్ పర్మ్ క్యాత్ అనే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఇలా ఈ ఫిస్టులాస్ని మనం రిపేర్ చేసుకొని మనం చేయడానికి ఉంటుంది. ఇంకా కిడ్నీస్ వరకు వచ్చేసరికి యంగ్ పేషెంట్స్లో బీపీ అనేది కంట్రోల్ లేకుండా ఉండడము, లేకపోతే కళ్ళు తిరుగుతూ ఉండడము, ఏమవుతుందంటే అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ అంటారు యంగ్ పేషెంట్స్లో. దానికి మోస్ట్ కామన్ కాజ్ అంటే రెగ్యులర్గా మనం వినేది ఏంటంటే రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అనే కండిషన్ ఉంటుంది. అలా రక్త సరఫరా ఏదైతే తగ్గిపోతుందో కిడ్నీస్కి, అప్పుడు మనకు బీపీ అనేది ఎక్కువైపోతుంది. ఆ రక్త సరఫరా మనం రీప్లేస్ చేయగలిగితే, మనం రీనల్ ఆర్టరీ స్టెంటింగ్ ద్వారా మనం రీప్లేస్ చేయగలిగితే, మళ్ళీ ఫ్లోని మళ్ళీ తెప్పించగలిగితే పేషెంట్ అనేవాళ్ళు జీవితాంతం ఆ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ మీద ఉండకుండా పేషెంట్కి యూస్ఫుల్ అనేది ఉంటుంది. ఇంకా డయాలసిస్ పేషెంట్స్లోనే మామూలుగా చాలా రోజులు డయాలసిస్ క్యాథెటర్ ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే లోపల వీన్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. అంటే గుండెకి సప్లై చేసే వీన్స్ ఉంటాయి మనకు, అవి బ్లాక్ అయిపోవడం వల్ల ఒక చెయ్యి భాగం మొత్తం లావుగా వాపు రావడము, అంటే ఉబ్బెత్తుగా కనిపించడము ఉంటాయి. అలాంటి పేషెంట్స్లో కూడా మనము ఆ బ్లాక్స్ అనేవి రిమూవ్ చేసి మనం స్టెంటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. డాక్టర్ గారు, మూత్ర సంబంధిత వ్యాధులకు ఎటువంటి చికిత్స కలదు? మూత్ర సంబంధిత వ్యాధులు అంటే మామూలుగా ఓల్డ్ ఏజ్లో మనం అంటే వృద్ధులలో, లేకపోతే పెద్ద ఏజ్ 40 years పైన వాళ్ళలో మనం ఇది అబ్జర్వ్ చేయవచ్చండి. వాళ్ళలో ఏమవుతుందంటే ప్రోస్టేట్ గ్రంథి అనేది ఉంటుంది మగవారిలో. అది ఎన్లార్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు యూరిత్రా అనేది మనకు కంప్రెస్ అవుతుంది. అంటే యూరిత్రా అంటే మనకు యూరిన్ పాస్ చేసే పైప్ ఉంటుంది, దాని పక్కనే మనకు ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ యూరిత్రా అనేది కంప్రెస్ అవుతుందో ప్రోస్టేట్ గ్లాండ్ ద్వారా యూరిన్ అనేది ఫ్రీగా వెళ్ళదు. అలా యూరిన్ ఫ్రీగా వెళ్ళకపోవడం వల్ల కూడా వాళ్ళకు మంటగా ఉండడము, ఫ్రీగా రాకపోవడము, చాలా ఇబ్బందిగా ఉండడం ఉంటుంది. అటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్స్కి ఏవైతే సప్లై చేస్తున్నాయో రక్త సరఫరా, ఆ రక్త సరఫరాని మనం బ్లాక్ చేయగలిగితే ఇది అనేది స్ట్రింక్ అయిపోతుంది, సైజ్ అనేది స్ట్రింక్ అయిపోతుంది. ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం కండిషన్ని. ఆ హైపర్ట్రోఫీ అనేది తగ్గితే మనకు ప్రెషర్ అనేది రిలీవ్ అయిపోయి ఫ్రీగా యూరిన్ అనేది పాస్ అవుతుంది. సో ఇలా కూడా మనము ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఇంకా ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో కూడా మనము ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీస్ అని చేయొచ్చు అండి. అంటే ప్రోస్టాట్ గ్లాండ్లో నుంచి మనం బయాప్సీస్ అనేది తీసేయచ్చు. అలా క్యాన్సర్ని మనం కనుక్కోవడానికి కూడా మనకు యూజ్ అవుతుంది. డాక్టర్ గారు, కాళ్లల్లో రక్త సరఫరా ఆగిపోవడం, నల్లగా అయిపోవడం, వ్యారికోసిస్కు ఎలాంటి చికిత్స ఉంటుంది? కాళ్ళ వరకు వస్తాయండి. మనకు కామన్గా వింటూ ఉంటాము వ్యారికోస్ వీన్స్ అని. వ్యారికోస్ వీన్స్ అంటే ఉబ్బెత్తుగా అనిపించడము, కాళ్ళల్లో లావుగా అనిపించడము, నల్లగా అయిపోవడము, లేకపోతే అల్సర్స్ రావడం అంటారు. అంటే అల్సర్స్లో కూడా వీనస్ అల్సర్స్ ఉంటాయి, ఆర్టీరియల్ అల్సర్స్ ఉంటాయండి. వీనస్కి సంబంధించి వ్యారికోస్ వీన్స్కి సంబంధించి అల్సర్స్ అనేవి మనకు ఫర్దర్గా రాకూడదు అంటే మనం వ్యారికోస్ వీన్స్కి
ఎటువంటి సర్జరీ లేకుండా జస్ట్ ఒక చిన్న నీడిల్ ద్వారా మనం లేజర్ అబ్లేషన్ లేకపోతే మైక్రోవేవ్ అబ్లేషన్, ఆర్ఎఫ్ఏ అబ్లేషన్, ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే వీనాసీల్ అంటే ఓన్లీ ఒక గమ్ వేసి వాటిని అడ్హేర్ అయ్యేలాగా చేసి మనం సేమ్ డే డిశ్చార్జ్ చేయొచ్చు పేషెంట్ని. మనం సేమ్ డే అడ్మిషన్ చేసుకొని సేమ్ డేనే డిశ్చార్జ్ చేయొచ్చు. అలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కాల్లో అరికాల్లో పుండ్లు అవ్వడము, కాలు అనేది నల్లగా గ్యాంగ్రీన్ అంటారు, నల్లగా అయిపోవడము. అంటే మనకు రక్త సరఫరా ఎప్పుడైతే ఆగిపోతుందో టిష్యూ అనేది చనిపోతుంది. ఆ చనిపోవడం వల్ల నల్లగా అనేది మారుతుంది. అటువంటి కేసెస్లో కూడా మనం వెంటనే రియాక్ట్ అవ్వగలిగితే మనం వెంటనే థ్రాంబస్ని మనం రిమూవ్ చేయొచ్చు అండ్ స్టెంటింగ్ కూడా చేయొచ్చు. ఆ కాళ్ళకు సంబంధించి మనము రెగ్యులర్గా కొంచెంసేపు నడిచినా కూడా వాళ్ళకు పెయిన్ అనేది వస్తుంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఒకసారి పరీక్ష చేసుకుని యాంజియోగ్రామ్ చేసుకుంటే ఏదైనా బ్లాక్స్ ఉంటే మనం స్టెంటింగ్కి యూజ్గా ఉంటుంది. ఇది కామన్గా మనకు కాళ్ళలో ఇవన్నీ డిసీజెస్ లేకపోతే రక్త సరఫరా తగ్గిపోవడము, స్మోకింగ్ చేసే వల్ల మనం కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. ఒకసారి మనకు ఎవాల్యుయేషన్ చేసుకుంటే ఏదైనా ఒక 100 మీటర్స్ నడిస్తే కాలు నొప్పి వస్తుంది, కూర్చొని మళ్ళీ నడవాలి అనే కంప్లైంట్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు యాంజియోగ్రామ్ చేసుకుంటే బెటర్గా పేషెంట్ని ట్రీట్మెంట్ యూజ్ చేయడానికి ఉంటుంది. డాక్టర్ గారు, పిల్లలలో మరియు గర్భిణీ స్త్రీలలో ఎటువంటి రోగాలకు ట్రీట్మెంట్ కలదు? పిల్లల్లో వచ్చేసరికి అండి కామన్గా వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న పిల్లలకిలో ఏమవుతుందంటే వాళ్ళకు చాలా రోజులు కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. సో పిల్లల్లో మనం అన్ని రోజులు కీమోథెరపీ ఇవ్వాలంటే ప్రతిసారి ఇంజెక్షన్స్ పెట్టడం కంటే ఒకసారి పిక్ లైన్ ఇన్సర్షన్ అంటారు. అంటే ఇక్కడ ఈ భాగం నుంచి ఒక ఇంజెక్షన్ పెట్టేసి మనం ఒక పిక్ లైన్ కెథెటర్ వేసేసి గుండె భాగంలోకి పెడతాం ఎంట్రీ పాయింట్ అనేది. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కువ రోజులు మనకు డ్యూరేషన్ వస్తుంది. మ్యాక్సిమం 5 to 6 months వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ కీమోథెరపీ అనేది వాళ్ళు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది క్యాన్సర్ ఉన్న పిల్లల్లో. క్యాన్సర్ ఉన్న పిల్లలనే కాకుండా ఏదైనా సరే న్యూట్రిషన్కి ఏదైనా అవసరం అంటే పిక్లైన్ వేసుకోవచ్చు. కీమోపోర్స్ అని ఉంటాయి, అటువంటివి కూడా మనం ఇంటర్వెన్షన్ రేడియాలజీలో కవర్ చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకు వచ్చేసరికి మామూలుగా జన్యుపరమైన సమస్యలు ఏదైనా సరే జెనెటిక్ డిజార్డర్స్ అటువంటివి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అవన్నీ తెలుసుకోవడానికి గర్భిణీ స్త్రీలో ఉమ్మునీరు అనేది ఉంటుందండి. ఆ ఉమ్మునీరుని కూడా మనం చిన్న నీడిల్ ద్వారా వెళ్ళేసి జస్ట్ ఒక పంక్చర్ ద్వారా మనం ఆ ఉమ్మునీరుని బయటికి తీసి దాన్ని అనాలిసిస్ చేయడం ద్వారా మనకు జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా కనుక్కొని మనం ముందే అవసరం అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మనకు పేషెంట్కి యూజ్ అవుతుంది. డాక్టర్ గారు, కడుపులో సమస్యలకు ఎటువంటి చికిత్స కలదు? మనకు కడుపులో వచ్చేసరికి అండి చాలా ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. మనకు ఎప్పుడైనా సరే రక్తంలో కూడిన వాంతులు అవ్వడము లేకపోతే కడుపు నొప్పి ఉండడము అటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఏదైనా సరే సర్జరీ వాళ్ళు ఏదైనా కోలిసిస్టెక్టమీ అంటారు, అంటే గాల్ బ్లాడర్ తీసేసినప్పుడు లేకపోతే ఏదైనా ఇంటర్వెన్షన్స్ చేసినప్పుడు ఏదైనా సర్జరీస్ చేసినప్పుడు మనకు సూడో అన్యూరిజమ్స్ అనేవి రక్తం అనేది ఎప్పుడైతే బ్లీడ్ అవుతుందో మనం అప్పుడు వెంటనే బ్లాక్ చేయాల్సి వస్తుంది. అలా బ్లాక్ చేయకపోతే పేషెంట్కి ప్రాణానికి ప్రమాదం కాబట్టి మనం ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ అనేది చేయాల్సి వస్తుంది. అదే కాకుండా రీసెంట్గా మనకు ట్రెండ్ అయిన విషయం రజనీకాంత్ గారు అయోర్టిక్ అన్యూరిజం అనే దానికి ట్రీట్మెంట్ అనేది జరిగింది. వాటిని అయోర్టిక్ స్టెంటింగ్ అంటారు, అంటే ఎండోవాస్కులర్ అయోర్టిక్ స్టెంటింగ్ అనేది జరిగింది. అది ఎందుకు చెప్తున్నానంటే మన జనాల్లో అవేర్నెస్ రావడానికి. మనకు గుండె నుంచి ఒక మేజర్ ఆర్టరీస్ అనేది మనకు సప్లై చేయడానికి అయోర్టా అంటాం. ఆ అయోర్టా అనేది మనకు థొరాక్స్లో స్టార్ట్ అయ్యి అంటే ఛాతి భాగంలో స్టార్ట్ అయ్యి కింద వరకు అబ్డామిన్ వరకు వచ్చి అక్కడ డివైడ్ అయ్యి కాళ్ళకు సప్లై అనేది ఇస్తుంది. మనకి ఎప్పుడైతే ఈ మేజర్ ఆర్టరీ అనేది ఎఫెక్ట్ అవుతుందో అది ఒకవేళ అన్యూరిజం అంటే బెలూన్ లాగా ఉబ్బిపోవడం వల్ల మనకు బ్లీడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వాటికి మనం అయోర్టిక్ స్టెంటింగ్ అనేది కూడా మనం చేయొచ్చు ఇంటర్వెన్షన్ రేడియాలజీ వైస్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఓపెన్ సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. ఓపెన్ సర్జరీ అనేది చాలా హై రిస్క్తో కూడుకున్నది, మేజర్ సర్జరీ కాబట్టి మనం అయోర్టిక్ స్టెంటింగ్ వెళ్ళడం ద్వారా మనం పేషెంట్ని మనం చిన్న ఒక ఇన్సిషన్ 1 centimeter ఇన్సిషన్ ద్వారా మనం సర్జరీ అనేది మొత్తం పూర్తి చేయొచ్చు. పేషెంట్ 3 days తర్వాత డిశ్చార్జ్ అనేది అవ్వచ్చు. ఓన్లీ కొన్ని లిమిటెడ్ ప్రొసీజర్స్ మాత్రమే ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఒక 2-3 days అనేది అడ్మిషన్లో ఉంటారండి. రిమైనింగ్ 90% ఆఫ్ ది ప్రొసీజర్స్ విల్ బి డిశ్చార్జ్ అనేది సేమ్ డే అవుతుంది. డాక్టర్ గారు, బాడీలో పెయిన్స్, మోకాల నొప్పులకు సంబంధించి ఎటువంటి చికిత్స కలదు? బాడీలో పెయిన్స్ అంటే మామూలుగా క్యాన్సర్ రిలేటెడ్ పెయిన్స్ అండి. ఏదైనా సరే మనకు ప్యాంక్రియాటిస్ అంటాము, లేకపోతే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఉంటాయి, లేకపోతే బాడీలో ఎక్కడైనా సరే మనకు నొప్పి కాస్ చేసే ఏవైతే నరాల సప్లై ఉందో మనకు ప్యాంక్రియాటిస్ కేసులో ఏమంటే సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్ అంటారు. అంటే మనం చిన్న నీడిల్ ద్వారా వెళ్ళేసి మనం ప్యాంక్రియాస్ చుట్టూ ఉన్న ఏరియాలో ఏదైతే నరాలు సప్లై చేస్తున్నాయో వాటిని మనం బ్లాక్ చేయడం ద్వారా మనం పెయిన్ అనేది చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటారు. అటువంటి కేసెస్లో వాళ్ళు భరించలేకుండా అసలు పడుకోవడానికి కూడా వీలుగా ఉండదు.
అటువంటి పేషెంట్స్లో మనం సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్ అనేది చేయొచ్చు. ఇంకా ఏంటంటే లోయర్ లింబ్ ఇందాక చెప్పినట్టు రక్త సరఫరా ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ గ్యాంగ్రీనస్ చేంజెస్ అనేవి నల్లగా అయిపోవడం అవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే సివియర్ పెయిన్ అనేది వస్తుంది, కాళ్ళలో భరించలేనంత నిద్రపోలేనంత పెయిన్ వస్తుంది. సో అటువంటి అప్పుడు కూడా మనం లంబార్ సింపథెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా, సింపుల్ ప్రొసీజర్ ద్వారా మనం ఆ నరాలని ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చేయడం ద్వారా పేషెంట్కి అనేది మనకు పెయిన్ రిలీఫ్ అనేది జరుగుతుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్గా వింటుంటామంటే మోకాలు అరిగిపోవడం అలాంటివి ఉన్నప్పుడు అరిగిపోయిన వాటిని మనం ఏం చేయలేమండి. మామూలుగా ఏదైతే సైనోవైటిస్ని మనం తగ్గించడానికి జెనికులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంది. అది చేయడం ద్వారా ఏమవుతుందంటే సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళలో, ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళలో మనకు ఆ సైనోవైటిస్ తగ్గించడానికి జెనికులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ చేయడం ద్వారా అర్లీ స్టేజెస్లో పీఆర్పీ ఇంజెక్షన్స్ కూడా చేయడం ద్వారా మనం పెయిన్ అనేది తగ్గించడానికి వీలవుతుంది. డాక్టర్ గారు, లివర్కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఎటువంటి చికిత్స కలదు? లివర్కి సంబంధించి మనకు కామన్గా ఇవి ఏదైనా గడ్డలు ఉన్నా సరే, మామూలుగా క్రానిక్ లివర్ డిసీజ్ అంటారని, గడ్డలు ఉంటే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏదైనా సరే ఉంటే మనం కీమోథెరపీ ఇవ్వచ్చు, లేకపోతే బయాప్సీస్ తీయచ్చు, లేకపోతే ట్యూమర్ అబ్లేషన్స్ చేయొచ్చు. అదే క్రానిక్ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాలిక్స్ అంటే బాగా డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే లివర్ అనేది స్ట్రింక్ అయిపోయి దాని ఫంక్షన్ అనేది డీటాక్సిఫికేషన్ ఫంక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకు బాడీలో నీరు అనేది అలాగే చేరిపోవడం వల్ల, ప్రోటీన్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ సిక్గా అయిపోతారు. అంటే మొత్తం లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమయ్యే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ టైంలో కూడా మనము టిప్స్ అనే ప్రొసీజర్ ఉంటుందండి. ఒక షంట్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే లివర్ ఎప్పుడైతే పనిచేయట్లేదో మనము బాడీని గుండెకు బాడీలో నుంచి మనకు అబ్డామెన్ బాడీ రీజియన్లో నుంచి మనకు బ్లడ్ సప్లై అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి, గుండెకి రీచ్ అవ్వాలి. అలా రీచ్ అవ్వాలంటే మనం ఒక షంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ ప్రొసీజర్ నేమే టిప్స్ అంటారు. ఇంకోటి బడ్చారే సిండ్రోమ్ అని ఉంటుంది ఒక డిసీజ్, దానికి డిప్స్ అంటారండి. డైరెక్ట్గా పోర్టో సిస్టమిక్ షంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా పేషెంట్కి మనం ఒక లైఫ్ స్పాన్ అనేది పెంచొచ్చు. మామూలుగా లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా హై రిస్క్తో కూడిన సర్జరీ. బట్ ఫస్ట్ మనం టిప్స్ ట్రై చేసి అది వర్కౌట్ అవ్వకపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం చేయడానికి వీలుగా ఉంటుంది. డాక్టర్ గారు, కిడ్నీలో బ్లీడింగ్ అవ్వడం, మూత్రంలో రక్తం పడటం వంటి సమస్యలకు ఎటువంటి చికిత్స ఉంటుంది? కిడ్నీలో అంటే కామన్గా అండి ఎప్పుడైనా సరే రీనల్ బయాప్సీస్ అంటారు. ఆ బయాప్సీ చేయడం ద్వారా కానీ, లేకపోతే స్టోన్స్ రిమూవ్ చేసేటప్పుడు కానీ, ఆ ప్రొసీజర్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పక్కన ఉన్న రక్తనాళాలు కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఆ బ్లీడింగ్ ఎప్పుడైతే జరుగుతుందో మనం యాక్టివ్గా ఇంటర్వ్యూన్ అయ్యి, అంటే చిన్న నీడిల్ ద్వారా ఎంటర్ అయిపోయి మన బాడీలో ఎక్కడైతే కిడ్నీస్లో ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో మనం మొత్తం బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. సెలెక్టివ్గా మనకు ఏదైతే పార్ట్ బ్లీడ్ అవుతుందో ఓన్లీ ఆ బ్లీడ్ అయ్యే పార్ట్ని మాత్రమే మనం బ్లాక్ చేయడం ద్వారా మనం కిడ్నీని సేవ్ చేయగలం. అలా రీసెంట్గా వచ్చిన కేసు కూడా ఒక యంగ్ పేషెంట్ వచ్చారు. మనకు ట్రామా అంటే ఆర్టీఏ కేసు, కిడ్నీ అనేది కూడా ఎక్టోపిక్ కిడ్నీ ఉందండి ఆ పేషెంట్కి, కింద పెల్విస్ భాగంలో ఉంది. ఆ కిడ్నీలో ఏంటంటే ట్రామా జరగడం వల్ల బ్లీడ్ అనేది ఆగట్లేదు పేషెంట్కి, బాగా మొత్తం హెమటోమా అంటే రక్తం అంతా బ్లీడ్ అయిపోతూ ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా మనం సెలెక్టివ్ ఎంబలైజేషన్ ఉంటాం. ఆ ఎంబలైజేషన్ చేయడం ద్వారా మనం పేషెంట్కి ఆ కిడ్నీ అనేది రిమూవ్ చేయకుండా, అంటే నెఫ్రెక్టమీ చేయకుండా మనం యంగ్ పేషెంట్ని మనం సేవ్ చేయగలిగాం. సో ఇటువంటి చాలా బ్లీడింగ్స్ మనకు యూరిన్లో రక్తం పడడము, లేకపోతే కిడ్నీలో ఏదైనా సరే బ్లీడ్ అవ్వడము, సూడో అన్యూరిజమ్స్ ఉండడము, అటువంటి ఉన్నప్పుడు మనం కాయిల్ ఎంబలైజేషన్స్ అని లేకపోతే ఎంబలైజేషన్ పార్టికల్స్ యూజ్ చేసి మనం బ్లాక్ చేయడం ద్వారా పేషెంట్ని మనం సేవ్ చేయొచ్చు. మేజర్ సర్జరీస్ని మనం అవాయిడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ సమస్యలన్నిటికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందండి. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేసే ప్రొసీజర్స్ అన్నిటికీ 90% ఆఫ్ కేసెస్కి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది. పర్సనల్గా నా సైడ్ నుండి నా సజెషన్ కూడా, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మనకు మనీ వాల్యూ అనేది తెలుసు. మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనం అఫోర్డబుల్ చేయలేం. కాబట్టి పర్సనల్గా నాకు వచ్చిన నా ప్రతి ఓపీ పేషెంట్కి, నేను సర్జరీ చేసిన ప్రతి పేషెంట్కి నా పర్సనల్ అడ్వైస్ ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకుంటే మనం ఈ కాస్ట్ని మనం బేర్ చేయడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. కంపారిటివ్లీ మనము చెన్నై, బెంగళూరులో మీరు ఎక్కడైతే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనే వాళ్ళు చెన్నై, బెంగళూరు అటువంటి సిటీస్లో మామూలుగా అవైలబుల్ ఉంటారండి. హైదరాబాద్ ఇటువంటి సిటీస్లో మాత్రమే. బట్ మనం ఇక్కడ అమరా హాస్పిటల్ తిరుపతిలో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాం కాబట్టి మనం కంపారిటివ్లీ చాలా బెటర్ ప్రైస్కి, మనం పేషెంట్ అఫోర్డబుల్ ప్రైస్కి మనం ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తున్నాము. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా చేసుకోండి. ఏదైనా సరే మనకు హెల్త్ ఇష్యూ రాదు, అది జరగదు అనేది వద్దండి. మనం జస్ట్ నడుస్తూ వెళ్ళేటప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్ అయినా సరే మనకు ఇమీడియట్గా మనకు ఒక 5 lakhs ఇన్సూరెన్స్ ఉంది అంటే మనకు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది మనకు ఫ్యామిలీ మీద తగ్గుతుంది. మనం ఫ్యామిలీని లవ్ చేసే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేసుకోండి. ఇది నా సిన్సియర్ అడ్వైస్.
డాక్టర్ గారు, మన అమరా హాస్పిటల్లో రేడియాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి? మనకు రేడియాలజీ వైజ్ అండి, మనకు బేసిక్ స్కాన్ నుంచి హై ఎండ్ స్కాన్ వరకు మనకు ప్రతిదీ అవైలబుల్ ఉన్నాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ ది ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఇలా అన్ని మొడాలిటీస్ మనము ఇంకో హాస్పిటల్కి వెళ్ళకుండా, ఇంకో స్కాన్ సెంటర్కి వెళ్ళకుండా మనకు అన్ని సర్వీసెస్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి అంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది క్యాత్ ల్యాబ్లో మనం మెయిన్గా చేస్తాము. అండ్ ఈ సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ ఇవన్నీ కూడా యూస్ చేసుకుని మనం ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది మనం సర్జరీస్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో మనకు ఒకసారి పేషెంట్ వచ్చారు అంటే మనం ఎక్కడికి బయటికి వెళ్ళకుండా అన్ని సర్వీసెస్ అనేవి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి మనకు అమరా హాస్పిటల్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అండ్ అట్ బెస్ట్ ప్రైస్, హై అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది మనకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న సర్వీసెస్ లేకపోతే ఇటువంటి హై ఎండ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా, అమరా హాస్పిటల్లో ఉన్న హై ఎండ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.